అప్డేట్స్ రైట్ జైసల్మేర్ లో మా ప్రతినిధి దినకర్ ఉన్నారు. దినకర్, అక్కడ పరిస్థితి ఏంటి? ఇంకా జైసల్మేర్ కావచ్చు కొన్ని సెన్సిటివ్ ఏరియాలలో ఇంకా పాక్షికంగా బ్లాక్అవుట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అక్కడి ప్రజలు ఏమంటున్నారు? ఇక్కడ ఇంకా భయంకరమైనటువంటి నిశ్శబ్దం కొనసాగుతుంది. ఇక్కడ సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రాత్రి బడ్మేర్లో దాదాపు 15 డ్రోన్లను పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించినటువంటి నేపథ్యం రాత్రంతా వాటితోనే యుద్ధం చేయడానికి భారత్ సరిహద్దులో ఉన్నటువంటి మన ఆర్మీ వాళ్ళందరూ కూడా దాన్ని టార్గెట్ చేస్తూ మొత్తం అంతా కూల్చేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. చాలా గ్రామాల్లో వాటి షెల్స్ అన్ని కూడా పడ్డాయి. కొన్ని డిస్ఫ్యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ గ్రామాలన్నింటినీ జల్లెడ పడుతున్నారు. భారీ భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బర్మేర్ ఏదైతే ఉందో ఆ బర్మేర్లో ఎప్పుడు కూడా పాకిస్తాన్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. పూర్తిగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి రాత్రి అంతా కూడా టార్గెట్ చేశారు. ఆ తర్వాత బికనీర్ కూడా అంతే స్థాయి టార్గెట్ చేశారు. ఆ తర్వాత గంగానగర్లో గతంలో 1971 యుద్ధం జరిగినప్పుడు కూడా ఆ ప్రాంతం కూడా టార్గెట్ అయింది. దాంతోపాటు లాంగేవాలా అన్నటువంటి వార్ మెమోరియల్ పాయింట్ ఉంది. సో ఇక్కడ సెన్సిటివ్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో చేశారు. ఇక్కడంతా కూడా మొత్తం భారీగా హై సెక్యూరిటీ కొనసాగుతుంది. ఏదైతే ఉందో జైసల్మేర్లో ప్రస్తుతం మనం ఉన్నామో ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే జనం రోడ్ల మీదకి రావాలి. తర్వాత 5 నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా లోపల ఉండాలి అని చెప్పారు. రాత్రిపూట కరెంట్ ఆఫ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రజెంట్ జైసల్మేర్ యొక్క మెయిన్ రోడ్ల మీద ఉన్నాం. జనం దైనందిన జీవితాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే తమకు సాయంత్రం 5 గంటలు బోనస్ పీరియడ్గా 1 అవర్ ఉండడంతో 6 గంటల వరకు మాత్రమే రోడ్లో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది. దాదాపు 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిమంది బయటకు రావట్లేదు. ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా వాటి ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువ అవుతుండడంతో జనమంతా కూడా సాయంకాలం 5 లోపల తమ పనులన్నీ కంప్లీట్ చేసుకుని చేరుకుంటున్నారు. అయితే ఈ రోజు రాత్రికి కూడా ఏమైనా ఇలాంటి దాడులు ఉంటాయా? ఎందుకంటే నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్, తర్వాత శ్రీనగర్, తర్వాత రాజస్థాన్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో బోర్డర్ ఏరియాలో కూడా రాత్రి బడ్మేర్లలో కూడా దాదాపు 10ల సంఖ్యలో డ్రోన్లు కూల్చేయడంతో ఈ రోజు కూడా అలాంటి దాడులు ఉంటాయా అన్నది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ క్షణం ఏం జరుగుతున్నటువంటి భయం ఉంది. ఎందుకంటే కాసేపు అరగంట సేపు ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత వెంటనే బ్లాక్అవుట్ అంటారు. రోడ్లన్నీ ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇది చూస్తున్నామా? మళ్ళీ ఏదైనా ఒక ఆపత్కరమైనటువంటి పరిస్థితి ఇంటెలిజెన్స్ ఐబీ వారికి ఏదైనా సమాచారం వస్తే ఆర్మీ వాళ్ళకు వెంటనే మొత్తం సిటీ అంతా ఖాళీ చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అరగంటలో ఏమైనా చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి, ఉద్రిక్త వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. మరి నిన్న ప్రధానమంత్రి పూర్తిగా భరోసా ఇచ్చినా, పాకిస్తాన్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చినా కానీ పాకిస్తాన్ యొక్క ఆర్మీ యొక్క తీరు మారకపోవడంతో ఎప్పుడేం జరుగుతున్నటువంటి ఆందోళన ఇక్కడ బార్డర్ గ్రామాల్లో ఉంది. ప్రస్తుతం నేను ఉన్నటువంటి జైసల్మేర్లో కూడా నిన్న ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా కొన్ని అనుమానాస్పదమైనటువంటి వస్తువులు కనిపిస్తున్నాయని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు గుర్తిస్తున్నారు. ఒకవేళ అవి డిస్ప్యూజ్ చేయనటువంటి డ్రోన్లు అయితే వాటిని డిస్ప్యూజ్ చేయడానికి కూడా ప్రత్యేకమైనటువంటి టీములు ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్తున్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అది జైసల్మేర్.